ఈ ఏడాది 'ధురంధర్' తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఖచ్చితంగా 'టాక్సిక్'. ఎందుకంటే 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ మార్కెట్ కానీ, ఫాలోయింగ్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. యష్ ఎలాంటి సినిమా చేస్తాడని చెప్పేసి పాన్ ఇండియా వ్యాప్తంగా ఆ సినిమా అభిమానులు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి దశలో యష్ చాలామంది డైరెక్టర్లు వచ్చి కథలు చెప్పినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి జీతూ మోహన్ దాస్‌కి అవకాశం ఇచ్చాడు యష్. ఇంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా అంతగా అనుభవం లేని ఒక దర్శకురాలికి యష్ అవకాశం ఇవ్వడం, అది కూడా 'టాక్సిక్' లాంటి సినిమాతో యష్ రావడం అనేది మొత్తం దేశవ్యాప్తంగా కొంచెం ఆసక్తిని రేకెత్తించింది. కానీ టీజర్ ట్రైలర్ చూస్తే జీతూ ఏదో మ్యాజిక్ చేయబోతుంది, ఖచ్చితంగా యష్ మంచి సినిమా చేస్తాడు ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని చెప్పేసి చాలామంది నమ్మారు. ఫ్యాన్స్ కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. దానికి తోడు ప్రీ బుకింగ్స్ అయితే 'టాక్సిక్' ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఒక ఉధృతి అయితే కనిపించింది. ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్లో 'టాక్సిక్' రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందని చాలామంది నమ్మారు. సో ఇన్ని నమ్మకాలు, ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన 'టాక్సిక్' ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు యష్ ఫ్యాన్స్కి నచ్చుతుందా, మొత్తం పాన్ ఇండియా వ్యాప్తిగా ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకునే ముందు అసలు 'టాక్సిక్' ఎలా ఉంది, అసలు ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది, అసలు యష్ తను జీతూ మీద పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా, ఇవన్నీ ఒక్కసారి కూలంకుషంగా మాట్లాడుకుంటే 'టాక్సిక్' అన్నది ఖచ్చితంగా పెద్ద ఒక డిజాస్టర్గా మిగిలిపోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలన్నీ కావు, దాదాపు ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టుబడి పెట్టారు. విజువల్ ఫీస్ట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. దేశంలో ఉన్న టాప్ టెక్నీషియన్స్ మొత్తం ఈ సినిమా కోసం పనిచేశారు. కాస్టింగ్ అద్భుతంగా ఉంది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు ఈ సినిమాలో అన్నీ ఉన్నా కథనం, ఎమోషన్ ఇవేమీ లేకపోవడంతో ఇంత ఖర్చు పెట్టినా సరే, యష్ ఇంత కష్టపడినా సరే అదంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా మిగిలిపోయింది. సినిమా 3.5 గంటల సహనానికి ఒక పెద్ద పరీక్షలాగా ఈ సినిమా మిగిలిపోతుంది. స్టార్ట్ టు ఎండ్, అంటే ఒక సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయినంత వరకు తర్వాత ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, యష్ ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేస్తాడేమని చెప్పేసి ఫ్యాన్స్ అంతా ఉగ్గబట్టుకుని కూర్చోవడం తప్ప మరో పరిస్థితి కనిపించలేదు. సినిమా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రతి సీను, ప్రతి ఎపిసోడు, ప్రతి క్యారెక్టరు, ప్రతి బ్యాంగ్ కూడా సహనానికి పరీక్షలాగా మారిపోయి ఎప్పుడైతే ఈ సినిమా ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది, ఫస్ట్ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ కార్డు కోసం వెయిట్ చేయడం, ఇంటర్వెల్ అయిన తర్వాత ఎండ్ కార్డు కోసం వెయిట్ చేయడం తప్ప ఆడియన్స్ చేసేదేం లేదు ఈ సినిమాలో. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా తీసుకోండి, సినిమా కోసం ఎంతైనా కష్టపడండి, ఎంతైనా ఖర్చు పెట్టండి. సినిమా మీద 70 mm స్క్రీన్ మీద ఎన్ని అద్భుతాలైనా, ఎన్ని విజువల్స్ అయినా సరే తీసుకురానివ్వండి, వాటన్నిటికీ మించి ఒక ఎమోషన్ అన్నది లేకపోతే, సినిమాలో ఎమోషన్ కనెక్ట్ కనుక లేకపోతే, ఆడియన్ అన్నవాడు డిస్కనెక్ట్ అయిపోతే స్క్రీన్ మీద మీకు ఎన్ని అద్భుతాలు సృష్టించినా, ఎంతమంది స్టార్లు కనిపించినా అవన్నీ నిరర్ధకం అని చెప్పేసి 'టాక్సిక్' అనే సినిమా మరోసారి రుజువు చేసింది. జంజీ కిడ్స్, మేము ఈ జనరేషన్ కోసం సినిమా తీస్తున్నాం, వాళ్ళే చూడండి, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ మా థియేటర్కి వైపు రావద్దు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసిన ఈ చిత్ర బృందం ట్రైలర్లో, టీజర్లో ఎంత విధ్వంసం చూపించిందో మనందరికీ తెలుసు. బోల్డ్ సీన్లు, అసలు మితిమీరిన రక్తపాతం, హింస, ఆ సెక్స్, ఇవన్నీ మేళవించి మేము జంజీ కోసం ఈ సినిమా తీసాం అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. సెక్స్, బోల్డ్ సీన్స్, ఈ రక్తపాతం ఉన్నంత మాత్రాన జంజీ కిడ్స్ థియేటర్కి ఎగబడి రారు అనే విషయాన్ని ఇప్పటికైనా ఈ సినిమాతోనైనా సరే దర్శక నిర్మాతలు, హీరోలు ఒక్కసారి ఆ నిజాన్ని తెలుసుకుంటే మంచిది. ఇలాంటి నిజాన్ని చెప్పడానికే 'టాక్సిక్' లాంటి సినిమా తీశారేమో అనిపిస్తుంది. అసలు యష్ ఈ కథని ఎలా ఓకే చేశాడు అన్నది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఎప్పుడైతే 'కేజీఎఫ్' అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో, దేశవ్యాప్తంగా ఉన్న దర్శకులందరూ కూడా యష్ కథ వింటే చాలు, యష్ కాల్ షీట్లు ఇస్తే చాలు అని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి జీతూ మోహన్ దాస్ అనే దర్శకురాలను తీసుకున్నప్పుడే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. జీతూ ఏదో అద్భుతమైన కథ చెప్పి ఉంటుంది, లేదంటే యష్ సినిమా చేసి
పోయేవాడు కాదని చెప్పేసి అందరూ బలంగా నమ్మారు. టీజర్ చూసినా ట్రైలర్ చూసినా ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెంట్, ఎందుకంటే ఈసారి జీతు తప్పు చేయదు, ఈసారి యష్ తప్పు చేయడు అన్న చిన్న కాన్ఫిడెంట్ ఎక్కడో ఓ చోట కనిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానివ్వండి, ట్రైలర్ లాంచ్లో కానివ్వండి, యష్ ఉధృతంగా మాట్లాడాడు. నయనతార ఎప్పుడు లేనిది నయనతార కూడా మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. సో ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసే అంశాలే. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం యష్ ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడా అన్నది చివరి వరకు ఆ అనుమానం వెంటాడుతుంటుంది. ఈ సినిమాకి యష్ ఒక రైటర్గా పనిచేశాడు. అంటే ఈ సినిమాలో లీనమైపోయి, అంటే రైటర్గా కూడా తన బాధ్యత చాలా చాలా వరకు ఉంది. అలాంటప్పుడు ఇంకెంత బాధ తీసుకుంటాడో అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకునే అవకాశం ఉంది. కానీ అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోయింది. యష్ ఏమనుకుని ఈ సినిమా తీసుకుంటాడా అంటే, నా దృష్టిలో నేను చెప్పినట్టు సినిమా తీసే, నేను చెప్పినట్టు షార్ట్ పెట్టే, నేను చెప్పినట్టు సీన్ రాసే ఒక డైరెక్టర్ ఉంటే చాలు. నేను ఏదైతే అనుకుంటానో నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు ఒక సినిమా తీసి పెట్టడానికి ఒక అసిస్టెంట్ ఉంటే చాలని చెప్పేసి యష్ నమ్మి జీతు మోహన్ దాస్ని తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ తప్పంతా జీతు మీద నెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే యష్ ఏరు కోరి జీతుని తీసుకొచ్చాడు. రైటర్గా కూడా యష్ ప్రోద్బలం చాలా ఉంది. ఈ సినిమాలో యష్ కూడా ఒక వాటాదారుడే, పార్ట్నర్షిప్పే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ సినిమా నిర్మాణంలో యష్ కూడా ఒక పార్ట్ తీసుకున్నాడు. సో ఎలా చూసినా సరే యష్ చేసిన తప్పిదంలాగే ఈ సినిమా కనిపిస్తుంది. కథగా చెప్పాల్సి వస్తే ఈ సినిమా 3.5 గంటల సినిమా చూసిన తర్వాత కూడా ఈ సినిమా కథని 2-3 ముక్కల్లో చెప్పడం కూడా చాలా కష్టం. పిహెచ్డీ చేసి ఆ థీసిస్ రాసిన వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడతారు, 6 ఏళ్ళు కష్టపడతారు. అంతా థీసిస్ రాసినా సరే ఆ థీసిస్ సారాంశం అంతా 2-3 ముక్కల్లో చెప్పేమంటే చెప్పేస్తారు. కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత, అంటే టాక్సిక్ అనే సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా కథ ఏంటి అన్నది 2-3 ముక్కల్లో చెప్పలేం. ఈ సినిమా ఏదో ఒక జీరో టు హీరో, అంటే ఒక అనామకుడు ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎలా కింగ్ అయ్యాడు అన్నది చెప్పాలని ఈ కథ మొదలెట్టారా, లేదంటే గోవాలో మాదక ద్రవ్యాల బిజినెస్, ఆ దందా, ఆ స్మగ్లింగ్, దీనికోసం కథ రాసుకున్నారా, లేదా అక్క తమ్ముల మధ్య అనుబంధాన్ని చెప్పడానికి కథ రాసుకున్నారా, లేదా ఒక గొప్ప ప్రేమ కావ్యాన్ని సృష్టించడానికి, అంటే ఏమీ లేని ఒక సర్కస్ నడిపించుకునే ఒక అమ్మాయికి, ఒక స్మగ్లర్కి, ఒక మాఫియా డాన్కి మధ్య కథ నడపాలనుకున్నారా, లేదా తండ్రి కొడుకుల మధ్య రివెంజ్ని చూపిద్దామనుకున్నారా? అసలు ఎక్కడ మొదలెట్టారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చూపించారు అన్నది ఒక పెద్ద ఫజిల్ లాగా, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సినిమా మొత్తం చూసి వచ్చిన తర్వాత ఇది తండ్రి కొడుకులకు సినిమానా అంటే కాదు. దానికి కూడా ఒక స్పష్టమైన ఒక ట్విస్ట్తో ఆ తండ్రి కొడుకుల ఎమోషన్ కానీ, ఆ తండ్రి కొడుకుల బాండింగ్ గురించి కానీ, లేదంటే ఆ తండ్రి కొడుకుల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ ఒక్క ట్విస్ట్తో పాడు చేస్తారు చిత్ర బృందం మొత్తం కలిపి. సో ఈ కథని మనం ఎలా చూడాలి అన్నది కూడా ఒక పెద్ద ఫజిల్ మార్కే. ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్లు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, పెద్ద పెద్ద గ్యాంగులు ఉంటాయి, పెద్ద పెద్ద సెటప్లు ఉంటాయి. అసలు లొకేషన్లు కానీ, ఆ విజువల్ ఫీస్ట్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్. ఇంకో మాట చెప్పడానికి వీలేదు. అంత బాగా చేసినా సరే ఎక్కడ కూడా ఏది కూడా ఎమోషన్గా కనెక్ట్ అవ్వకపోవడం చాలా చాలా పెద్ద లోపంగా కనిపిస్తుంది. ఈ సినిమాని తీసింది ఒక అమ్మాయి. సో అమ్మాయి క్యారెక్టర్లు కూడా చాలా కనిపిస్తాయి ఈ సినిమాలో. నయనతార కానివ్వండి, లేదంటే రుక్మిణి వసంతన్ కానివ్వండి, కైరా కానివ్వండి, వీళ్ళందరికీ ఇచ్చిన బిల్డప్లు మామూలు బిల్డప్లు కావు. కానీ ఆ క్యారెక్టర్లు రాసుకునే విధానంలో కూడా చాలా చాలా లోపాలు కనిపిస్తాయి. ఒక హీరోని మనం ఎలా చూస్తాం, ఒక హీరోని అంటే గొప్పవాడు, మంచివాడు, రాముడు మంచి బాలీవుడ్ టైపు, ఈ క్యారెక్టర్లు ఎప్పుడూ పోయాయి. కానీ మరీ తీసుకెళ్ళి ఒక హీరోని విలన్గా చూపిస్తున్నామా, లేదంటే విలన్నే మనం హీరోగా చూపిస్తున్నాం అన్నది అసలు అర్థం కాని ఒక పజిల్లా అనిపిస్తుంది. ఈ సినిమాలో యష్ ఏం చేశాడంటే తాగాడు, డ్రగ్స్ తీసుకున్నాడు, అమ్మాయిలతో తిరిగాడు, కనిపించిన వాళ్ళందరినీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంతకు మించి ఏం చేశాడు యష్ అంటే చెప్పడానికి సమాధానం కూడా దొరకదు. ఏ క్యారెక్టర్ కూడా అసలు జవసత్వాలు లేకుండా, ఏ రసాస్వాదన లేకుండా సినిమా మొత్తం ఆర్టిస్టులతో నింపేశారు, విజువల్స్తో నింపేశారు. కానీ కథనాన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ని పూర్తిగా మర్చిపోయి ఒక బొమ్మ అయితే తయారు చేస్తారు కానీ దానికి ప్రాణం పోయలేదు. ఒక బొమ్మ అయితే ఉంటుంది, ఒక మనిషి అయితే ఉన్నాడు, ఒక ప్రాణం అయితే ఉన్నాడు, కానీ దానికి ఆత్మ లేకుండా పోయింది. ఈ సినిమాలో కూడా డైలాగుల మీద డైలాగులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ థియేటర్లో ఎవ్వరు కూడా ఒక డైలాగ్కి, ఒక్క కాన్వర్జేషన్కి కనెక్ట్ కారు. దానికి కారణం పూర్తిగా ఈ కథలో కానీ, ఆ క్యారెక్టర్లో కానీ, లేదంటే రాసుకున్న సన్నివేశాల్లో కానీ బలం లేకపోవడమే. మొత్తానికి ఎలా చూసినా సరే సినిమా 3.5 గంటల పాటు టార్చర్లా అనిపిస్తుంటుంది. నిజంగా ఎడిటర్ అనేవాడు ఉండుంటే, అతనికి ఒక కత్తెరంటూ ఒకటి ఇచ్చుంటే, అతని నిర్ణయానికి కానీ ఒక గౌరవం ఇచ్చుంటే
ఖచ్చితంగా ఈ సినిమాలో గంటన్నర 2 గంటల పాటు ఆ సినిమాని కత్తిరించి అవతల పడేసేవాడు. అంత అంత లెందీగా అంత అంత నాన్‌సెన్స్‌గా కొన్ని సీన్‌లు ఉన్నాయి. రక్తపాతం, హింస లేదంటే అమ్మాయిలు, సెక్స్, డ్రగ్స్, మాఫియా లేదంటే గన్స్ ఇవి చూపిస్తేనే జనం ఆదరిస్తారు. ఇవి చూపిస్తేనే టికెట్లు తెగుతాయి అన్న భ్రమల్లోంచి ఇప్పటికైనా దర్శకులు బయటకొస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది 1947 లేదంటే 1967 మధ్య జరిగిన కథని చూపించారు కానీ ఏ క్యారెక్టర్ కూడా అలా బిహేవ్ చేయదు. ఎవరి భాష కూడా అలా ఉండదు. ఎవరి కాస్ట్యూమ్ కూడా అలా కనిపించదు. ఎవరి ఆయుధం కూడా ఎవరి చేతిలో ఉన్న ఆయుధం కూడా అలా అనిపించదు. అలాంటప్పుడు 1947 నేపథ్యాలు తీసుకోవడం ఎందుకు, 1967 నేపథ్యం తీసుకోవడం ఎందుకు, ఆ గోవా కల్చర్ చూపించడం ఎందుకు? ఇదంతా దర్శకురాలు లేదంటే నిర్మాత ఏం ఆలోచించి ఈ సినిమాని మొదలెట్టారో, ఏం ఆలోచించి ఈ సినిమాని తీశారో అనిపిస్తుంది. సో మొత్తం సినిమా చూస్తే అతుకుల బొంతలు అనిపిస్తుంది. ఆ తెలుగు మాటలు కూడా అదేదో గ్రాంధికంలా అనిపిస్తుంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని పదాలు వస్తుంటే అసలు ఈ పదాలు ఎలా వాడారే వీళ్ళు, ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి వాడారు, అసలు తెలుగు రచయిత అనేవాడు ఈ సినిమా పనిచేసాడు అన్నది ఒక పెద్ద ఫజిల్లా అనిపిస్తుంది. రవి బస్రూర్ సంగీతం అయితే అతనికి ఎంత ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ మ్యూజిక్ ఇచ్చేసాడేమో ఈ సినిమాకి అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా సౌండింగే, సినిమా అంతా ఒక ఒక రకమైన ఆర్ఆర్తో దడ పుట్టించేసాడు. విజువల్గా చాలా బాగుంది కానీ ఏ పాత్రకి, ఏ క్యారెక్టర్కి, ఏ సీన్కి ఒక ఆర్క్ లేకపోవడంతో టాక్సిక్ అనేది 3.5 గంటల పాటు టార్చర్లా అనిపిస్తుంది. యష్కున్న ఇమేజ్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు ఓపెనింగ్స్ చూస్తే అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చిందంటే యష్కి ఒక ఫాలోయింగ్ ఉంది, యష్కి మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా యష్ నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కథల మీద, తన క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మొత్తానికి కేజీఎఫ్ తర్వాత ఒక మంచి సినిమా చూద్దాం, యష్ ఏదో అద్భుతం చేస్తాడు అనుకుని ఎదురు చూసిన ఆడియన్స్కి ఈసారి మాత్రం ఒక చాలా పెద్ద నిరాశ ఎదురైంది. 500 కోట్లు పెట్టారు, 600 కోట్లు పెట్టారని చెప్పేసి ప్రొడ్యూసర్లు అందరూ చాలా గర్వంగా అనౌన్స్ చేసిన సందర్భం మనం చూసాం. సో ఇంత పెద్ద సినిమా మరి దాని రిసెప్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఈ రోజుకైతే వసూలుకి డోకా లేదు. 2-3 రోజుల పాటు హడావుడి చేసే గ్యారంటీ అయితే చాలా ఉంది. కానీ ఈ సినిమా ఏ స్థాయికి వెళ్ళి ఆగుతుందన్నది ఒక చాలా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తానికి యష్ మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి మాత్రం నిజం కాలేదు. చాలా చాలా నిరుత్సాహపడతారు. మనం ప్రతి వారం ఒక సినిమా వస్తే ప్రతి సినిమా నేను చూడాల్సింది అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సినిమా నిండా గన్ కల్చర్ ఉంటే చాలు ఆ సినిమా చూసేస్తాం అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా సినిమాకి వెళ్ళొచ్చు. యష్ అంటే నాకు ప్రేమ పిచ్చి అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇంతకు మించి ఇంకొక విషయం కూడా, ఇంకొక అంశం కూడా ఎక్కువ ఆశించి సినిమాకి వెళ్తే తప్పకుండా మీరు భంగపాటుకు గురవుతారు.